కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 15 రోజులు గడుస్తున్నా సకాలంలో లారీలు రావటం లేదని నెన్నెల మండల జోగాపూర్ రైతులు రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు వాపోయారు. 5 లారీలకు సరిపడా ధాన్యం కాంటా వేసి ఉన్నప్పటికీ లారీలు రావటం లేదన్నారు. ఒకవైపు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కాంటా వేసి ఉన్న ధాన్యం రోజులు గడుస్తుండటంతో బరువు 2 కిలోల వరకు తగ్గే అవకాశం ఉందని, ఈ నష్టాన్ని ఎవరు భరించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. తహసీల్దార్, జాయింట్ కలెక్టర్లకు సమాచారం తెలిపినా లారీలు పంపించడం లేదని రైతులు అంటున్నారు. చివరకు అధికారులు లారీలు పంపిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. వడ్లొచ్చి దాదాపు 2 నెలలు అవుతుంది. కాంటా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 20 రోజులు అయింది. దాదాపు 5 లారీల బస్తాలు రెడీగా ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ గారికి, కంట్రోల్ రూమ్ కు అందరికి ఫోన్ చేస్తే ఒక్క లారీ పంపించారు. వారం రోజుల నుంచి ఒక్క లారీ లేదు. రోజు మబ్బు రావడం, ఇలా ఉదయం కూడా కొన్ని చినుకులు, రైతులు రావడము, సదరడము, దాని తాడిపత్రులు తీయడము, వేయడం, ఇదే పని. ఎండల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాం. మేమందరం ఎన్నిసార్లు చెప్పినా కూడా లారీలు పంపించడం లేదు. ఆఖరికి లారీ వాళ్ళు డబ్బులు అడిగితే కూడా కొంత డబ్బులు ఇస్తా అని చెప్పి అయినా కూడా వాళ్ళు లారీలు పంపడం లేదు. ఇక ఇవాళ విధులేని పరిస్థితుల్లో ధర్నా చేసినాం. మేము చేస్తే ఎస్ఐ గారు వచ్చారు. మరి కంట్రోల్ రూమ్లతోనూ జాయింట్ కలెక్టర్తో కూడా మాట్లాడినా అన్నారు. నాకు మీదకి వడ్లు